రచ్చా రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో పిల్లలు గేమ్లు ఫ్యూచర్ రిస్క్లు ఈ వార్తతో పాటు డేటా సెంటర్ నడపడానికి మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని పైపుల ద్వారా పంపిస్తామంటుంది ప్రభుత్వం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఈ వార్తల్ని ఈ బులెటిన్లో చూద్దామా? రచ్చా రాజకీయం ఎట్ 5 PM. తెలంగాణలో లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అండగా ఉంది. దీనిపైన టోటల్గా 25 లక్షల మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారు లబ్ధి పొందుతున్నారు. అయితే చాలా ఏళ్ళుగా ఎక్కడ బాకీలు అక్కడ పెండింగ్ పడిపోయి ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు విడుదల కావడం లేదు. ఎంత అంటే 7,500 కోట్ల నుంచి 12,500 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయి. మొత్తం 2,400 కాలేజీలు ఇంటర్, డిగ్రీకి సంబంధించిన, అలాగే ప్రొఫెషనల్ కాలేజీలు ఇంజనీరింగ్, ఫార్మసీ, లా అన్ని ప్రొఫెషనల్ కాలేజీలకు సంబంధించి ఎంత బాకీ ఉందంటే 9 నుంచి 10,000 కోట్ల బాకీ ఉంది. మిగతాది ఇంటర్, డిగ్రీ, నర్సింగ్, ఇతర కోర్సులకు సంబంధించి ఉంది. ఏళ్ల తరబడి పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏమవుతుంది, కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేశారు. వాళ్ళు జీవో నంబర్ 9 విడుదల చేశారు. ఆ 9 జీవో విడుదల ద్వారా విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకుంటామని. దీంతో ఏమైందంటే విద్యార్థులు అలాగే 900 ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు కలిసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. మీరు ఒక పక్కేమో ఫీజు రీయింబర్స్మెంట్ పే చేయడం లేదు, ఇంకొక పక్క ఫీజు వసూలు చేసుకోవద్దు జీవో నంబర్ 9 జారీ చేశారు. కాలేజీ ఎలా నడుపుతారు యాజమాన్యాలు? ఎలా ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు మీరు? ఎందుకు అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు? ఎంత బకాయి ఉన్నారు? ఎప్పటి వరకు పే చేస్తారు కాలేజీలకి? మొత్తం డీటెయిల్స్ కోర్టుకు సమర్పించమని చెప్తూ వచ్చే మంగళవారం వరకు ఈ జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వచ్చిన అడ్వకేట్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ సమయంలో ఈ ప్రొఫెషనల్ కాలేజీల తరఫున వాదిస్తున్న అడ్వకేట్ ఏమన్నారంటే, ఒకవేళ మీరు ఆగస్టు 15 లోపు ఫీ రీయింబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలన్నీ క్లియర్ చేస్తే మేము పిటిషన్ వాపస్ తీసుకుంటామని. అయితే ఈ సందర్భంగా కోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ప్రభుత్వం పదే పదే చెప్తుంది ప్రతి నెల ఒక 200 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసి నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్తున్నారు కదా. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఆ యాక్షన్ ప్లాన్ ఏంటో అది కూడా కోర్టుకు సమర్పించమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు ఫీజులు పే చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఈ సమస్య చాలా రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం నుంచే పెండింగ్లో కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక స్టేజ్లో మొత్తం ఈ ప్రొఫెషనల్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేస్తామని కూడా, సమ్మెకి వెళ్తామని కూడా వాళ్ళు హెచ్చరిక చేయటం, ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రతి నెల కొంత డబ్బు ఇస్తాము, విడుదల చేస్తామని చెప్పిన తర్వాత ఒప్పుకొని వాళ్ళు కామ్గా ఉండిపోయారు, ఆందోళన చేయకుండా. మళ్ళీ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో అలా నెల 200 కోట్ల రూపాయలు విడుదలకు చేయబోవడంతో వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే విద్యార్థుల వర్షన్ ఏంటంటే, ఫీజు బకాయిలు రావడంలా ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులు చెల్లించే పరిస్థితుల్లో లేరు. ఈ పరిస్థితుల్లో కాలేజ్ యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్ డిగ్రీ ఉందో ఇవ్వకుండా వాళ్ళు పెండింగ్లో పెట్టుకుంటున్నారు. ఈ విషయంపై కోర్టు చాలా సీరియస్ అయింది. మీరు కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు కావాలైతే వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోండి. ఒకవేళ ప్రభుత్వం భవిష్యత్తులో ఫీజు పే చేయకపోతే మేమే చేస్తాము, ఆ బాధ్యత మాది అని డిక్లరేషన్ తీసుకుని వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే అని కోర్టు చాలా గట్టిగానే ప్రొఫెషనల్ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది. ఏమవుతుందంటే, ఈ సర్టిఫికెట్లు ఇక్కడ ఆగిపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ క్లియర్ కాకపోవడంతో. అలాగే వాళ్ళకి వేరే చోట ఉద్యోగం వస్తే
అది కూడా ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ చూపించలేక ఒక పక్క ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు, ఇంకొక పక్క చదువుకునే అవకాశం లేకుండా పోతుంది. అలాంటి స్థితి ఉంది కాబట్టి కళాశాల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వ్యవహరించి ఇమీడియట్గా ఏవైతే పెండింగ్లో పెట్టుకున్నారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఆయా విద్యార్థులకు విడుదల చేయాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం చెప్పినట్టు ఆగస్ట్ 15 లోపు దాదాపుగా 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ ఫీ రియంబర్స్ బకాయిలను విడుదల చేస్తుందా? ఈ కాలేజీ యాజమాన్యాల సమస్య దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య క్లియర్ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది. పిల్లలు ఒకప్పుడు మైదానాల్లో ఆడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళ చేతిలో ఫోన్ స్క్రీన్ మీద గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. దాని మీద నియంత్రణ లేదు, ఒక వ్యసనంలా మారిపోయింది. ఫ్రీ ఫైర్, అలాగే బ్యాటిల్ రాయల్ లాంటి గేమ్స్పై విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఇంకా స్కూల్స్ కూడా చూసుకున్నట్లయితే ఒక 80-90% స్కూల్స్ అన్నీ క్రీడా మైదానాలు లేవు. స్కూల్ చిన్న చిన్న డబ్బాల్లో వాళ్ళు చదువుకోవడం, రావడం, అలసిపోవడం, ఇంటికి రాగానే ప్రతిదానికి కూడా లాస్ట్కి తినడానికి కూడా వాళ్ళు ఫోన్ చూస్తే కానీ తినలేని పరిస్థితి ఉంది. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పేరెంట్స్ అలాగే టీచర్లు ఏం చేయాలి అనే దాని మీద నిపుణులు ఏమంటున్నారో మనం చూద్దాం. గేమ్స్ ఆడుతున్నారు, గేమ్స్ ఆడితే ఏమవుతుంది అనుకుంటాం మనం. పేరెంట్స్ జేబులు ఖాళీ అవుతున్నాయి, బ్యాంక్ ఖాతాలు మాయమైపోతున్నాయి. ఇప్పుడు ఫోన్ అనేది పిల్లలకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, యూపీఐ అలాగే పాస్వర్డ్లు వాడుకొని ఆన్లైన్లో కొంటున్నారు. వాళ్ళు పిల్లలకు సంబంధించి గేమ్స్ కొనటంలో ఏముంటాయంటే ప్రత్యేకమైన దుస్తులు కొంటున్నారు, ఆయుధాలు కొంటున్నారు, స్కిన్ కొంటున్నారు, అలాగే రకరకాల ఇతర వర్చువల్ ఐటమ్స్ అన్నీ కొనటంతో పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే అది ఏదో సైబర్ దాడి జరిగింది, డబ్బులు పోయినాయి అనుకుంటున్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే ఇంట్లోనే పిల్లలు ఆ డబ్బు నొక్కేస్తున్నారని తేలుతుంది. ఈ నేపథ్యంలో పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలపై ఒక నిఘా పెట్టి ఉంచాలి. అసలు ఈ గేమ్, కొంతమంది అంటారు గేమ్స్ని ఎందుకు నిషేధించరు, నిషేధిస్తే ఏమవుతుంది, వాళ్ళు రహస్యంగా ఎలాగైనా చూస్తారు, అది ఇంకో సమస్యకు దారి తీస్తుంది. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే పిల్లలకు దీనికి సంబంధించి క్లియర్గా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. వద్దు, ఇది డిజిటల్ గేమ్స్, దానికి ఒక పరిమితి ఉంటుంది, ఒక పరిమితి ప్రకారం ఆడుకోవాలి, లేకపోతే చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది అని. పిల్లలపై ఆ ప్రభావం కనిపిస్తుంది. వాళ్ళలో చిరాకు, ఇరిటేషన్, నిద్ర లేకపోవడం, అలాగే ఆ చదువు పైన స్పష్టంగా చదువులో వెనకబడిపోవడం, అలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. త్వరగా అలసిపోవడం. అయితే ఈ నేపథ్యంలో పేరెంట్స్, టీచర్స్ ఏకమై ఒక ప్లాన్ ప్రకారం పిల్లలకు ఏదో కొద్ది సమయం కేటాయించి ఆ డిజిటల్ గేమ్ ఆడుకునేటట్లు చేయడం తప్ప టోటల్గా నిషేధించకుండా, అలాగే ఇది ఒక వ్యసనంగా మారకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉంది అంటారు ఎక్స్పర్ట్స్. WHO కూడా ఏం చెప్పిందంటే ఇది ఒక మానసిక వ్యాధి లాంటిది, దీని నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై, పేరెంట్స్పై ఉంది. ఎప్పుడు పిల్లలపై నిఘా పెట్టాలి, వాళ్ళు అడుగుతున్నారని ఇవ్వకుండా, ఒకవేళ ఇస్తే దీనిపై పేరెంట్స్కు ఆ ఫోన్లో ఒక ఆర్డర్ పెట్టుకోవాలి. ఏవైతే పాస్వర్డ్స్ ఉన్నాయో, అంటే పిల్లలు ఈజీగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ నుంచి డబ్బు నొక్కేయకుండా ఉండటానికి ప్రతిసారి కూడా ఏదైనా యాక్టివిటీ జరిగినప్పుడు, లావాదేవీలు జరిగినప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా, అలాగే ధృవీకరణ కోసం మొత్తం బయోమెట్రిక్ విధానం లాంటి సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకుంటే పిల్లలు ఈజీగా, వాళ్ళు యాక్సెస్ ఉన్నప్పటికీ అందులో నుంచి డబ్బు డ్రా చేయలేరు, ఈజీగా ఆన్లైన్లో వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోలేరు. కాబట్టి ఇటు పేరెంట్స్ డబ్బులు కూడా కాపాడుకోవచ్చు, పిల్లల్ని కూడా మానసికంగా వాళ్ళ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ ఆన్లైన్ గేమ్ల ఉచ్చులో పడకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలు గేమింగ్ కి అలవాటు పడి ఉన్నారు. గేమింగ్ కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుల కోసము వాళ్ళ తండ్రి ఒక యూపీఐ కార్డు యూజ్ చేయడమా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడడం వల్ల వాళ్ళ డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ లేకుండా ఎటువంటి కండిషన్ పెట్టుకుంటూ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆయన పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను, మీ యూపీఐ పేమెంట్స్ కోసము లేదా బ్యాంక్ క్రెడిట్ కార్డు వివరాలని, మనము ఆటోఫిల్ వివరాలని ఇమీడియట్లీ తొలగించండి. బయోమెట్రిక్
బయోమెట్రిక్ లాక్ ని తప్పనిసరిగా చేయండి. పర్చేజ్ అప్రూవల్స్ ఫీచర్ కూడా ఆన్ చేసుకోండి. సో ఈ గేమింగ్ ఎందుకు అలవాటు పడుతున్నారంటే పేరెంట్స్ బాగా బిజీ అయిపోయినాం, మన పిల్లలకి కేటాయిస్తలేము. సో ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతున్నాను, ప్లీజ్ స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. 3 M's వాళ్ళతోని మీరు పాటించాలి. మీరు వాళ్ళకు మానిటర్ చేయాలి, ప్లస్ మెంటరింగ్ చేయాలి, ప్లస్ అట్లానే మోటివేట్ చేయాలని చెప్పి నేను ఆ పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను. డిజిటల్ సేఫ్టీ గురించి కూడా వాళ్ళకు తెలియపరచాలి. బయట తీసుకెళ్ళండి, గ్రౌండ్ లో టైం స్పెండ్ చేయండి, ఒక ప్రవర్తన పైన గమనించండి. నిద్ర లేకుండా ఫోన్ ని దొంగచాటుగా దాచిపెట్టడము ఇట్లా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు ఇమీడియట్లీ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర చూపించండి. సో దట్ చాలా ఫ్రీ గేమ్స్ కూడా వస్తున్నాయి. సో ఆడినప్పుడు మీకు ఏమాత్రం నోటిఫికేషన్ వస్తే ప్లీజ్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ క్లిక్. వినోదం అనేది ఒక వ్యసనంగా మారకుండా ఉండాలి అంటే పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే. డేటా సెంటర్లు హైదరాబాద్లో ఉన్నాయి, ఫ్యూచర్ సిటీలో కూడా చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. దానికోసం 530 మిలియన్ లీటర్ల నీరు వాడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక డేటా సెంటర్ సిటీ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఆలూరు గ్రామంలో 1500 ఎకరాల స్థలం దీనికోసం కేటాయించారు. అంటే డేటా సెంటర్ అంటే అక్కడ వేలాది కంప్యూటర్లు, వేలాది సర్వర్లు ఉంటాయి. వాటి కోసం 24 గంటలు చల్లగా ఉంచే వ్యవస్థ కావాలి. లక్షల లీటర్లు అంటే ప్రతిరోజు లక్షల లీటర్ల నీటి అవసరాలు ఉంటాయి. కూలింగ్ టవర్లు ఏర్పాటు చేయాలి. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దాని మీద దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏదైతే మురుగునీరు ఉందో ఆ మురుగునీరును శుద్ధి చేసి దాన్ని డేటా సెంటర్లకు వాడేలా ప్రణాళిక చేశారు. అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా మటుకు దాదాపుగా మన దగ్గర 530 మిలియన్ లీటర్ల నీరును పారిశ్రామిక, అది ఎలాంటి డిజిటల్ ఇతర పారిశ్రామిక అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. అంటే నేరుగా త్రాగునీటిపై ఎఫెక్ట్ పడకుండా, ఒకవేళ తాగునీటిని వాడితే ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ మోడల్ను, ఒక కొత్త మోడల్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆలూరులో ఏదైతే 1500 ఎకరాల్లో వస్తున్న ఈ డేటా సిటీ సెంటర్కు 11 గిగావాట్ల సామర్థ్యం ఉంది. దాంతో మనకు చాలా రాష్ట్రానికి చాలామందికి ఉద్యోగ అవకాశాలు, ఆర్థికంగా ఇన్కమ్ పెరగడం, రాష్ట్రానికి జీడిపి పెరగడం లాంటి ప్రయోజనాలు జరగనున్న నేపథ్యంలో ఒక పక్క ఫ్యూచర్ సిటీతో పాటు ఇటుపక్క డేటా సెంటర్ అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ అవసరాలు, అలాగే నీటి అవసరాలు తీర్చడానికి చాలా సీరియస్గా ప్రణాళిక రూపొందించడమే కాదు, యాక్షన్ ప్లాన్ రూపొందించి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆ దిశగా ఆదేశాలు కూడా జారీ చేశారు. పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ వాటర్ వర్క్స్ పరిధిలో 1750 మిలియన్ లక్షల లీటర్ల మురుగునీరు వస్తుంది. దీన్ని శుద్ధి చేసి ఆ మొత్తం నీటిని వాడుకోవడానికి ఒక వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఏదైతే అత్తాపూర్ నుంచి చందన్పల్లి వరకు ఒక 41 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేసి ఈ ఆలూరులో ఉన్న డేటా సెంటర్కు నీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే నాగోల్ నుంచి ఫ్యూచర్ సిటీకి 57 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ ఫ్యూచర్ సిటీలో ఉన్న డేటా సెంటర్లకు నీరు అందించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త స్టెప్ అంటే ఈ నీటి విధానం ఏంటంటే, ఒకటి డిజిటల్ అవసరాలకు భద్రత కల్పించడం, అలాగే తాగునీటి అవసరాలపై ఇబ్బంది కలగకుండా వ్యవహరించడం. ఈ మోడల్ కనుక సక్సెస్ అయితే తెలంగాణ మొత్తం దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. సోమవారం నాడు మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం @5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు, నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.